'దురంధర్' ఈ మూవీ గురించి ఈ పాటికే మీరంతా వినే ఉంటారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే. రీసెంట్‌గా హిందీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి, తెలుగులో కూడా రిలీజ్‌కి రెడీగా ఉన్న ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే, ఒక్కసారి మా కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'దురంధర్' అనేది ఒక అల్ట్రా రియలిస్టిక్ గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్. 'ఆపరేషన్ దురంధర్' గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు. మూవీ స్టార్టింగ్‌లోనే ఒక భయంకరమైన టెర్రర్ అటాక్‌తో స్టోరీ మొదలవుతుంది. కీ పాయింట్ ఏంటంటే మన ఏజెంట్ 'జస్కరత్ సింగ్ రంగి', 'రణ్వీర్ సింగ్', 'హంజా అలీ మజారి' అనే కొత్త పేరుతో కరాచీలో లియారీ అండర్ వరల్డ్‌లోకి వెళ్ళడం. అక్కడ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అక్షయ్ ఖన్నాకి కుడి భుజంగా మారడం. అసలు 'హంజా' రెహమాన్ డకైత్‌ని ఎలా నమ్మించి అతనితో ఉన్నాడు? ఆ ఐఎస్ఐ మాఫియా నెట్‌వర్క్‌ను లోపల నుంచి ఎలా కూల్చాడు? ఈ మైండ్ గేమ్‌ని డైరెక్టర్ ఆదిత్య దత్ ఎలా నడిపారు? ఇదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే 'రణ్వీర్ సింగ్' పర్ఫార్మెన్స్. 'హంజా'గా ఆ లాంగ్ హెయిర్, రగ్గుడ్ లుక్‌తో ఎక్సలెంట్ అనిపించాడు. మూవీలో కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఇండియా మీద జరిగిన టెర్రర్ అటాక్స్ చూసి పాకిస్తాన్‌లో వాళ్ళ రెస్పాన్స్ చూస్తున్నప్పుడు మన రక్తం మరిగిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో పాకిస్తాన్‌లో ఆ గ్రూప్‌లో ఉన్నప్పుడు ఆ పెయిన్‌ని సప్రెస్ చేసుకుంటున్న సీన్స్‌లో తన యాక్టింగ్ పీక్స్‌లో ఉంది. ఇది 'రణ్వీర్' కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. ఇంకా 'రెహమాన్ డకైత్‌గా' అక్షయ్ ఖన్నా యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఒకవేళ నిజమైన 'రెహమాన్ డకైత్' ఇలానే ఉంటాడా? ఇలానే ఉండేవాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ అసలు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్. నిజంగానే పాకిస్తాన్ ఇలాగే ఉంటుందా అనేలా అనిపించింది. ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్, పాకిస్తాన్ ఎన్విరాన్మెంట్‌ని చాలా రియలిస్టిక్‌గా, ఇంటెన్స్‌గా చూపించారు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ బ్లాస్ట్‌లో ఉంటుంది. ఎమోషన్, యాక్షన్ క్యారీ చేయడంలో బీజీఎం కూడా సూపర్ యాప్ట్ ఇచ్చారని చెప్పాలి. మ్యూజిక్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రీల్స్, షార్ట్స్‌లో దుమ్ము లేపుతున్నాయి. అయితే కొన్ని చోట్ల సినిమా లెంత్ కొంచెం ఎక్కువగా అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఆ మొత్తం స్టోరీని బిల్డప్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. ఇంకా వన్స్ ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వల్ బ్యాంక్ నుంచి సెకండ్ హాఫ్ అంతా ఫుల్ అండ్ ఫైర్ ఇంకా. 'ఆర్ మాధవన్', 'అజయ్ సన్యాల్‌గా' అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యారు. ఇంకా సంజయ్ దత్ గారు 'ఎస్‌పీ చౌదరి' క్యారెక్టర్‌లో మరియు 'అర్జున్ రాంపాల్', 'మేజర్ ఇక్బాల్‌గా' ఎవరికి వారు పవర్‌ఫుల్‌గా యాక్ట్ చేశారు. కానీ వారికి మరింత స్క్రీన్ టైమ్ దొరికితే బాగుండేదనిపించింది. పార్ట్ 2లో వీళ్ళ క్యారెక్టర్స్ ఇంకా ఇంపార్టెంట్ కానున్నాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకి అసలైన హైలైట్. ఓవరాల్‌గా 3 హవర్స్ పైనే రన్ టైమ్ ఉన్న ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ లేకుండా చాలా గ్రిప్పింగ్‌గా, రియలిస్టిక్‌గా చూపిచ్చారు. పక్కా అందరూ చూడాల్సిన మూవీ. త్వరలోనే తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. సో గైస్ మీకెలా అనిపించింది ఈ మూవీ? మీరు చూసినట్లయితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.